నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేపర్ మిల్లు కార్మికులకు అండగా ఉందా? లాక్డౌన్ దుర్మార్గపు చర్య అని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం. అధికార పార్టీ ప్రలోభాలకు దూరంగా ఉండండి. ఓటర్లకు ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపు. రాష్ట్రంలో పీఠం కూటమిది, ఓటమి జగన్ది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. జగన్ పాలనతో జనం విసిగిపోయారు. 38వ డివిజన్లో ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. జగన్మోహన్ రెడ్డి పాలనతోనే ప్రజలకు సంక్షేమం. వాడవాడల డాక్టర్ గూడూరి ఆత్మీయ సమావేశాలు. ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు 600 కోట్ల లాభాల్లో నడుస్తున్నప్పటికీ పనిచేస్తున్న కార్మికులకు 79 కోట్ల రూపాయలతో వేతన ఒప్పందాలు చేయకుండా దొడ్డిదారిన కార్మికులు వారి కుటుంబ సభ్యుల పొట్టకొడుతూ లాకౌట్ ప్రకటించడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. పేపర్ మిల్లు కార్మికులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు అన్నారు. పేపర్ మిల్లు యాజమాన్యం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో గురువారం రాజమండ్రి సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, టీఎన్టీయూసీ నగర అధ్యక్షులు నల్లం శ్రీను, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, మాజీ కార్పొరేటర్ మొకమాటి సత్యనారాయణ తదితరులు పేపర్ మిల్లు వద్దకు చేరుకుని కార్మికులను కలుసుకున్నారు. వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్న సమయంలో కార్మికులకు మంచి వేతన ఒప్పందం చేసి యాజమాన్యం నుంచి కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పోరాటాలు చేసి కార్మికులకు న్యాయం జరిగేలా చేశామన్నారు. కార్మికులకు ఇంతటి అన్యాయం జరుగుతున్నా మార్గాని భరత్రం ఎందుకు రావడం లేదన్నారు. సుమారు 25 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం కూడా స్పందించలేదని, స్థానిక వైకాపా నాయకులు కూడా రాలేకపోయారన్నారు. మార్గాని భరత్రామ్ అనుచరుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి లక్షలాది రూపాయలు దోచుకున్నాడని ఆరోపించారు. ఈ వైకాపా నాయకుల మాయమాటలు నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న వారికి తిరిగి ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా తామే తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికుల యొక్క కష్టాలని గుర్తించి వారి యొక్క సమస్యలపైన అవగాహన కలిగి గతంలో ఒక మంచి అగ్రిమెంట్ చేస్తున్న పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు వచ్చి వాళ్ళకి అండగా నిలబడడం జరుగుతూ ఉంది. 24 రోజులుగా కూడా ఏమో మనసు మార్చుకొని మంచి అగ్రిమెంట్ చేస్తారేమో అన్న ఆలోచనతో ఉన్నాం. కోడ్ వచ్చిన తర్వాతైనా మేనేజ్మెంట్లో మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ శృతి మించుతూ ఉన్నారు. ఈ బ్యాగులు పంపించే సంస్కృతి మొదలుపెట్టిన తర్వాత వైసీపీ వాళ్ళు తొత్తులకి తయారైపోయారు. వీళ్ళకి వైసీపీ వారు అందరినీ అనట్లేదు నేను. వైసీపీ ప్రజాప్రతినిధి భరత్రామ్ ఒక్కడే అలా తయారయ్యాడు. తన యొక్క అండదండలతోటి ఈరోజు పేపర్ మిల్ ఈ స్థాయికి వచ్చింది. ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళతో పాటు అగ్రిమెంట్ ఏ విధంగా జరుగుతూ ఉన్నది పర్యవేక్షిస్తాం. రేపటి రోజున ఎన్డీఏ కూటమి తప్పకుండా వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళకి ఒక మంచి అగ్రిమెంట్తో పాటు వేతనాలు పెంచే కార్యక్రమంతో పాటు పర్మనెంట్లో కూడా చాలా అవినీతి జరిగింది. ఆ అవినీతి అన్నింటి మీద కూడా కమిటీ వేసి కారణమైన వాడందరినీ కూడా కటకటాలు వెనక్కి పంపించే కార్యక్రమం కూడా చేస్తాం. లాకౌట్ జరిగింది. లాకౌట్ ఎవరి చేతిలో ఉంది? మేనేజ్మెంట్ చేతిలో ఉంది. ఎందుకు చేశారు? ఇంకా ఉద్యమం తీవ్రత పెరుగుతూ ఉంది కాబట్టి లాకౌట్ చేశారు. లాభాల్లో ఉన్న సంస్థ ఎందుకు జీతాలు పెంచలేకపోతూ ఉంది? కేవలం లాకౌట్ చేయడానికి కారణం ఏంటంటే కార్మికులందరూ ఐక్యంగా ఉంటా ఉన్నారు. రోజు రోజుకి ఐక్యత పెరుగుతూ ఉంది. ఇప్పటిదాకా విభజించి పాలించే కార్యక్రమం చేసి వాళ్ళని విడగొట్టారు. ఇంకా అందరూ ఏకమయ్యేసరికి కార్మికులను ఎదుర్కోలేక, ప్రతిపక్ష పార్టీల ఒత్తిడిని తట్టుకోలేక ఈ దొడ్డిదారిని ఎంచుకుంది మేనేజ్మెంట్. ఈ రోజున పేపర్ మిల్లు కార్మిక సమస్య రోజు రోజుకి జటిలమవుతుంది. ఈ కార్మిక నాయకులకి అండదండలు ఎవరు ఇవ్వద్దు. ఇచ్చినా మేము ఊరుకోం, పోలీస్ కేసులు పెడతాం. ఎవడ పెడతాడు పోలీస్ కేసులు? పెట్టమన్నాడు, చూస్తాను. నా మీద పెట్టమన్నాడు. నేను మొన్న ఆల్రెడీ ఏ తప్పు చేయకుండా 12 రోజులు జైలుకి వెళ్ళి వచ్చాం మేము. నేను లెక్క చేయను, కానీ గుర్తించుకుంటాను. దెబ్బకి దెబ్బ తీస్తాను అని తేలిగ్గా కాదు. అయితే ముఖ్యంగా పేపర్ మిల్లో ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళకి పెర్మనెంట్ చేయకుండా ఈ ప్రవీణ్ కుమార్ అండ్ జయకృష్ణ డైరెక్టర్ ఇద్దరు కలిసిపోయి ఆ పోస్టులు అమ్మేసి వాళ్ళకి న్యాయం చేయకుండా
వీళ్ళు కావలసిన వాళ్ళకి పదవులు ఇచ్చుకోవడం జరిగింది. అందుగురించే మేము చెప్తున్నాను, మొన్నటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను వీళ్ళకి, ఏదో రోజు ప్రమాదం ముంచుకొస్తుంది, మీరు అలా చేయకండి, ఊరుకోరు. అందరూ కూడా ఒకేసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందంటే మీ వల్ల కాదు అని అంటే వాళ్ళు ఏం మాట్లాడారంటే పేపర్గా అవసరమైతే మూసేయి చూస్తాం, ఎలా తెరిపించాలో మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా పేపర్ మిల్లు మూసి కార్మికులు పొట్ట కొట్టకూడదు, ఆ విధంగా మీరు పనిచేయండి అని చెప్పేవారు. ఈ పేపర్ మిల్లు వాళ్ళకి సిగ్గు ఉండాలి. నేను చెప్తున్నాను, ఎన్నోసార్లు వీళ్ళకి సమస్యలు వస్తే ఆదిరెడ్డప్పారావు ఎమ్మెల్సీగా వెళ్ళి సాల్వ్ చేసుకొచ్చాడు. అండి 86లో జాయిన్ అయ్యాం, ఇప్పటికి వచ్చి పర్మనెంట్లు లేవు, ఏమీ లేవండి. ఇంకా సంవత్సరం ఉంటే దిగిపోతాను నేను. పర్మనెంట్ లేదు, ఏమైనా మాకు జీతాలే లేదండి, మరి ఏం తింటాను చెప్పండి. చేసిన దానికి షట్ డౌన్ లో పనిచేసిన వాళ్ళకి జీతాలు లేవు. 12,000 మా కార్డులు లేవు. ఇంట్లో 2010లో వచ్చాము, మేము వచ్చింది ఒక 20 మంది దాకా మాకు కార్డులు ఇవ్వలేదు. మాకు ఎల్ రాజేష్ గారు అన్యాయం చేసేసారు. నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం జరగలేదు. మా బతుకులు అంటే 8,000కి మేము ఎలా బతకాలండి? కార్డులు ఉన్న వాళ్ళకి ఒక రేటు, మళ్ళీ కార్డులు లేని వాళ్ళకి ఒక రేటు, మేము ఎలా బతకాలి చెప్పండి? ఇప్పుడు 3 నెలల మీద జీతాలు కూడా లేవు మాకు. అగ్రిమెంట్ 6 ఏళ్ళు అవుతుందంటండి. మీరు కొన్ని నాయకులండి, మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. కాంట్రాక్ట్ అండి, మా కార్డు కూడా లేదండి. కాంట్రాక్ట్ వర్క్ జీతాలు 8,000 అండి. మాకు జీతం 8,000 జీతం. బయట నుంచి వచ్చిన వాళ్ళకి పర్మనెంట్ అమ్ముకున్నారండి 15 లక్షలకి. గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలంలో భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లు అధికార పార్టీ ప్రలోభాలకు ప్రజలు దూరంగా ఉండాలని, ప్రజల పక్షాన నిలబడి పనిచేసే కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి, జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థి బద్దిపాటి వెంకటరాజు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అక్రమ సంపాదనపై దృష్టి తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని, దళితుల యువకులకు మృతికి కారణమైన హోంమంత్రి వనితను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఫ్లెక్సీల విషయంలో దళిత యువకుడు బలవన్ మరణానికి హోంమంత్రి కారణమయ్యారని ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని, గోపాలపురం నియోజకవర్గ పరిధిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న శ్మశాన భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న ఎన్డీఏ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, వైకాపా నాయకుల ప్రలోభాలకు, బెదిరింపులకు ప్రజలు లొంగవద్దు అని సూచించారు. మే 13వ తేదీన స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకుంపేట పంచాయతీ రామకృష్ణ నగర్లో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె కంటమనేని శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ పర్యటన చేస్తూ ఉండగా స్థానిక సమస్యలను ప్రజల వద్ద తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళతామని స్థానికులకు తెలియజేశారు.
చేశారు. ప్రధానంగా ఇంటింటికి మంచినీరు అందించే విధంగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేశారని, రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన తాగునీరు అందిస్తామన్నారు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తామని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలలో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగాను, బీసీలకు 50 ఏళ్లు నిండిన తరువాత నెలకు పింఛను ఇచ్చే విధంగా తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని బలపరిచి అధికారంలోకి తీసుకురావాలని, ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, దుద్దుపూడి రామకృష్ణ, పెండ్యాల రామకృష్ణ, బొప్పాన అప్పారావు, మార్ని వాసుదేవ్, వాసిరెడ్డి రాంబాబు, మజ్జి పద్మావతి, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, యలమాటి రామకృష్ణ, మార్ని సత్యనారాయణ, పిన్నింటి ఏకబాబు, ఆళ్ల ఆనందరావు, బొప్పన నరేంద్ర, బొప్పన సతీష్, కూరుకూరి కిషోర్, మార్ని పాపారావు, బత్తిని ఏడుకొండలు, మట్టా శ్రీనివాస్, చిట్టూరి వేణుగోపాలకృష్ణ, రత్నాకర్, కోటిపల్లి చంద్రశేఖర్, ఎంఎంఎల్ రాజు, కోరాడ వెంకటేష్, దుద్దుపూడి అన్వేష్ కుమార్, పిల్లా తనూజ, దండమూడి ప్రమీల, కోటిపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, మద్దామణి, పసుమర్తి నాగవర్ధిని, పెంటా కుమారి, బొమ్మిడి శ్రీదేవి, ఆళ్ల విటన్, ఏడాకుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పౌరుషాల పురిటిగడ్డ తెలుగు నేల అంటూ స్థాపించను తెలుగు పార్టీ ఎన్టీ రాముడు. నవ్యాంధ్రకు నుడికారం కొంత వెలుగు అంటూ పత్రాలను పట్టే చంద్రబాబు నాయుడు. ఏ బడుగుకైనా వెన్నుదన్ను నిలిచి, ఏ మహిళకైనా భరోసాని పెంచి, నా ప్రజలు అంటూ జీవితాన్ని విడిచి ఆ ప్రగతి కోసమే శ్రమించింది నిలిచి. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, తెలుగు నేల మన్ననా తిరుగులేని దీవెనా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ఇదే ప్రజల గుండెరా, మీరు కదలి రండిరా. రాజకీయవేత్తలనే సమాజానికిచ్చి ప్రజల బాగు చూడాలని కలలు కన్న పార్టీ. మూడు గుడ్డ నీరు బడుగు వారి బాధ నుంచి కడుపు నిండా అన్నమెట్టు కన్న తల్లి పార్టీ. ఏ మూల నుండా రైతు భుజము కాసి ఆ 5 వేళ్ళు నోటి కన్న చేసి, ఏ రాష్ట్రమైనా తెలుగు కన్న చూసి ఆశ్చర్యపోయే పథకాలను వేసే. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, తెలుగు నేల మన్ననా తిరుగులేని దీవెనా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ఇదే ప్రజల గుండెరా, మీరు కదలి రండిరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా. 5 ఏళ్ల జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు నారా చంద్రబాబు నాయుడి పాలన కోసం ఎదురు చూస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. స్థానిక 38వ డివిజన్లో బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి బుడ్డిగ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు పర్యవేక్షణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల సైకో జగన్ పాలనతో విసిగి వేసారిన ప్రజలు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన జగన్ రెడ్డి తన కుటుంబంలోనే నెగ్గలేక, చెల్లెళ్లు అడిగే ప్రశ్నలకు బదులివ్వలేక నీళ్లు నములుతున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీకి ఓటేస్తే విధ్వంసమేనని, ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో సామాన్య ప్రజలు
ప్రజలకు రక్షణ లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే విధ్వంసానికి ఓటు వేసినట్లేనన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేసే టీడీపీని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. సుందరీకరణకు అభివృద్ధికి తేడా తెలియని మార్గని భరత్రాం వంటి వారు రాజకీయాలకు పనికిరారని, ప్రజాప్రతినిధులకు అస్సలు పనికిరారన్నారు. అటువంటి తప్పులు తాము చేయమని, అసలైన అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి విజయం చేకూర్చి అభివృద్ధికి పునాదులు వేయాలని, దాని ద్వారా ప్రజాసేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవిన సోమశేఖర్, చిట్టావతెన గాంధీ, నిమిషకవి వెంకటేష్, రమణామూర్తి, వీరబాబు, ప్రసాద్, ఎస్కే బాను, భాస్కరమ్మ, చంటి, వరలక్ష్మి, అమ్మాజీ, సింహ, గణేష్, వై సూర్యచంద్రరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 38వ వార్డులో ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది. వైసీపీ వాళ్ళకి చెప్తా ఉన్నాం, అభివృద్ధి అంటే ఇంకా మైకుల నుంచి రావట్లేదు. భరత్రాం ఇంకా మైకుల్లోనే ఉన్నాడు అబ్బాయి. అభివృద్ధి అంటే 4 పార్కులు లేకపోతే 2 డివైడర్లో 4 బిల్లలు అంటించడం కాదు. రోడ్లు నువ్వేసేదేంటి? రోడ్డు నువ్వు నేను చేసింది ఏమీ లేదు. గొప్ప నీ గొప్ప కాదు, నా గొప్ప కాదు, ఎవరి గొప్ప కాదు. స్వతహాగా కార్పొరేషన్గా అక్కడ ప్రజల యొక్క సమస్యలు దృష్టిలో పెట్టుకొని రోడ్లు అనేవి పడతాయి, డ్రైన్లు అనేవి పడతాయి. నీ గొప్ప ఎక్కడ వస్తుందంటే నువ్వు ఒక స్పెషల్ గ్రాంట్ తెచ్చో, లేకపోతే నీ నోటుతో ఇచ్చిన హామీ 100 రోజుల స్టేడియం నిర్మించో, లేకపోతే నీ నోటుతో ఇచ్చిన హామీ ఐటీ హబ్ అనో తెస్తే నీ గొప్ప. ఏది తేకుండా మురళీమోహన్ గారి కష్టం మీద వచ్చిన ఫ్లైఓవర్కి నీ పేరు చెప్పుకుంటావు. ఏ కష్టం లేకుండా అలాగా అధికారంలోని ఈ గాలి ఫ్యాన్ గాలిలో నెగ్గేసి కష్టం విలువ తెలియట్లా. హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏమైంది? 5 సంవత్సరాలు ఎంపీగా ఎందుకు దాన్ని నువ్వు టూరిజం హబ్ కింద చేస్తాను, ఎందుకు చేయలేకపోయావు? మురళీమోహన్ గారు ఒక స్థాయి దాకా తీసుకొచ్చారు హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక అంశాన్ని. నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోతా ఉన్నావు? ఈరోజు మేము అనే అంశం ఏంటంటే అభివృద్ధి అంటే యువతకి ఉద్యోగాలు రావాలి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీని సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను భరత్రాంను. ఎందుకు ఒక్క డిఎస్సి కూడా మీరు తీయలేపారు? అధికారంలో ఇన్ని రోజులు ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. ఒక్క డిఎస్సి అయినా మీరు తీయగలిగారా? ఒక్క పరిశ్రమ అయినా తేగలిగారా? ఉద్యోగాలు కల్పించగలిగారా? ఏమైనా అంటే ఉద్యోగాలు అంటే మీరు మాట వస్తే వాలంటీర్లు అంటారు. మీరు వెళ్ళి మీ వాలంటీర్లను అడగండి, వాళ్ళు ఎంత బాధతో చేస్తూ ఉన్నారు. చాలని 5,000 ఉన్నతమైన చదువులు చదువుకొని వాళ్ళ బాధని గుర్తించాం కాబట్టే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినంటే వాలంటీర్ల జీతం 10,000 చేస్తూ వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మేము తీసుకున్నాం. ఈరోజు మీరు చెప్పచ్చు వాలంటీర్ల జీతం 15,000 చేసేస్తామని, కానీ వాలంటీర్ల జీతం పెంచాలన్న ఆలోచన ముందు ఎవరికి వచ్చింది? ఎన్డీఏ కూటమికి వచ్చింది. అది వాలంటీర్లు కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో మెగా డిఎస్సి తీసే బాధ్యత ఎన్డీఏ కూటమిది. నెగ్గిన 6 నెలల్లోనే మెగా డిఎస్సి తీస్తాం. రాజమండ్రిని ఐటీ హబ్ కింద తయారు చేస్తాం. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఉపాధిని కూడా సృష్టించే ఆలోచన ఉంది. టూరిజం శాఖని అభివృద్ధి చేయడం ద్వారా ఈరోజు ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉచిత ఇసుక పాలసీ, గతంలో ఏదైతే ఉచిత ఇసుక పాలసీ ఉందో తద్వారా భవన కార్మికులకి పనులు దొరికినాయో, నిర్మాణ రంగం పురోగతి బాటలో నడిచిందో, మరలా అదే ఇసుక పాలసీ తీసుకొస్తాం. మీ అనాలోచన వల్ల 5 సంవత్సరాల్లో ఇసుక పాలసీ ఏమైంది? పక్కన ఇసుక కనబడుతుంది, బెంగళూరుకో వైజాగ్కో తరలిచ్చేస్తారు. ఇక్కడ భవన కార్మికులకు పని ఉండదు. నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయింది. నిర్మాణ రంగాన్ని భూస్థాపితం చేసేశారు. ఎంతమంది ఉపాధి కోల్పోయారో మీకు తెలుసా? వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఆ ఆలోచన ఉంది కాబట్టి ఒక కార్మికుల పార్టీగా, కర్షకులు ఒక కష్టం తెలిసిన పార్టీగా తప్పకుండా మళ్ళా ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చి కార్మికులందరికీ కూడా పని కల్పించి నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా ట్యాక్సుల రూపంలో రెవెన్యూ క్రియేట్ చేసి అభివృద్ధి చేసే ఆలోచనతో ఉన్నాం. మీలాగా అనాలోచనగా అప్పు చేసి 4 డివైడర్లో లేకపోతే పార్కులు చేయడం కాదు. సంపద సృష్టించి మేము అభివృద్ధి సంక్షేమం చేస్తామన్న ఆలోచనతో మేము ఉన్నాం. అది గమనించాలి ప్రజలు. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గత 5 ఏళ్లుగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా జరిగిన ప్రగతిని దృష్టిలో పెట్టుకుని మరోసారి జగన్కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించడం ద్వారా సంక్షేమ పథకాలు కొనసాగేలా ప్రజలందరూ సహకరించాలని రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పలు ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. స్థానిక నాయకుల ఆహ్వానం మేరకు ఆయా గ్రామాల్లోని సామాజిక వర్గాలను కలుసుకున్నారు. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఆరికరేవుల, కుమారదేవం, గజ్జరం, తుపాకులగూడెం, అన్నదేవరపేట గ్రామాలలో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ పార్టీ శ్రేణులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, లీడ్ క్యాబ్ డైరెక్టర్ తగరం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం నిరంతరాయంగా కొనసాగాలి అంటే మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు కల్లబొల్లి మాటలు, మోసపూరిత హామీలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని, వారి వలలో పడవద్దని సూచించారు. ప్రజలకు మద్దతుగా నిలిచి వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకుని వెళ్లే వైసీపీ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్కు అండగా నిలబడాలని కోరారు. ఇటువంటి పాలన దూరం చేసుకుంటే ప్రజలు మళ్లీ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. పలు గ్రామాల నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలువలతో సత్కరించారు. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం వల్ల పేదరికం బాగా తగ్గింది. 12 ఉండేది 4.8కి తగ్గింది. అదేవిధంగా మనకి 13,50,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి, 158 పరిశ్రమలు వచ్చాయి, 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అందులో గవర్నమెంట్ ఉద్యోగాలు 1,90,000, మిగతావి ప్రైవేట్ సెక్టార్లో వచ్చినాయి. ఇలా సంక్షేమం ఇస్తూ పేదరికం తగ్గించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మంచి విద్యని, అంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా పనుల్లోకి వెళ్ళకూడదు, చదువుకోవాలని చెప్పేసి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి గవర్నమెంట్ స్కూల్స్లో, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా సరే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజీ రియంబర్స్మెంట్ పెట్టి ఆ పిల్లలు, పేదింటి పిల్లలు చదువుకుంటే కుటుంబ స్థితిగతులు మారుతాయని చెప్పి విద్యకి 18,000 కోట్లు హెచ్చించారు. అంటే వాళ్ళకు ఓటు ఉండదు, ఓటు లేకపోయినా కూడా ఈ రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలు చదువుకోవాలని సత్సంకల్పంతో అలా చేశారు. అదేవిధంగా వైద్యం, సాధారణంగా మనం ఎప్పుడైనా అప్పుల పాలయ్యేది సాధారణ కుటుంబీకులు ఎవరైనా ఒకటి ఆ పిల్లల్ని చదివించడానికి అప్పులు చేస్తారు, రెండోదేమో ఏమైనా వ్యాధుల బారిన పడితే హాస్పిటల్ ఖర్చుకి రుణగ్రస్తులు అవుతారు. అంటే ఈ అప్పులు ఎందుకు చేస్తామంటే రెండు పరిస్థితులు అనే వైద్యం, విద్య. సో ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచి ప్రతి ఊరిలోనూ ఒక విలేజ్ క్లినిక్ పెట్టి 5 మెడికల్ కాలేజీలు స్థాపించి వైద్యాన్ని కూడా అత్యధిక ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసి మమ్మల్ని పార్లమెంట్కి పంపిస్తే ఈ ప్రాంతాన్ని మంచి అభివృద్ధి చేస్తాను. ఐటీ హబ్గా, మెడికల్ హబ్గా, టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా చేద్దామని నా ప్లాన్. అదేవిధంగా గోదావరి పక్కన ఉన్నాం మనం. గోదావరి జలాలు, పరిశుద్ధమైన జలాల్ని ప్రతి గ్రామానికి పంపించాలి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ కూడా ఇంకా మిగిలి ఉన్నాయి, ఇంకా 60% అయింది కానీ ఇంకా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలనేది నా ఆలోచన. మీ అందరి సహకారంతో, దేవుడు ఆశీస్సుతో నెగ్గితే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తా అని చెప్పి మీకు మరొకసారి మనం చేస్తూ అందరికీ ధన్యవాదాలు. స్థానిక శ్యామలనగర్ రామాలయం సెంటర్లో శ్రీ సీతారాముల 50వ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయం వద్ద కమిటీ ఆధ్వర్యంలో గురువారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా స్వామివారి దయతో ఉత్సవాలు, అన్నదానం నిర్వహించామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆలయ కమిటీ ప్రతినిధులు యాళ్ల సురేష్ బాబు, గుత్తెల జయకృష్ణ, మానే సూర్యచంద్రరావు, మిర్యాల శ్రీనివాస్, మామిడి రమణ, దంగేటి వెంకటరమణ, ఎర్రంశెట్టి నాగరాజు, కాగితపు మురళీకృష్ణ, మామిడి కోటేశ్వరరావు, సూరంపూడి దుర్గారావు, పొన్నగంటి నాగరాజు, పుట్ట సాయిబాబు, కందికొండ అనంతరావు తదితరులు సభ్యులు పాల్గొన్నారు. ఉన్నారు కానండి మొత్తం కదండి.
ఏపీ పేపర్ మిల్ లాక్డౌన్ ప్రకటించిన విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, సిటీ అభ్యర్థి బోడా వెంకట్ తదితరులు మిల్లు వద్దకు చేరుకునే పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్మికుల తరపున మద్దతుగా నిలబడి పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రుద్రరాజు ప్రకటించారు. ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం కార్మికులను, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టే విధంగా లాక్డౌన్ విధించడం దారుణమని రుద్రరాజు వ్యాఖ్యానించారు. కార్మికుల పక్షపాతి కాంగ్రెస్ అని, ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మీకోసం పోరాడతామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. వ్యవస్థలో రాజకీయాలు ఉండాలి కానీ రాజకీయాల మధ్య వ్యవస్థలు ఉంటే అది సమాజానికి చేటు అని పేర్కొన్నారు. వారు ఎటువంటి అడుగులు వేసినా తమ సంపూర్ణ మద్దతు ఉంటుంది అని కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ తదితరులు పాల్గొన్నారు. గత 20 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రదర్శన కార్యక్రమాలు కానీ, ధర్నా కార్యక్రమాలు కానీ, స్ట్రైక్ కానీ కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం. మేనేజ్మెంట్ కావాలనే కక్షపూరిత ధోరణితోటి దీన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వేజ్ అగ్రిమెంట్ చేయకపోవడం కానీ, కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేయడం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీస్లో ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ ఇవ్వనటువంటి నేపథ్యం. మన కోట్లాది రూపాయల ధనాన్ని వాళ్ళు ఆర్జిస్తున్నారో దాంట్లో కొంత భాగం కార్మికులకి వాళ్ళ సంక్షేమానికి ఇస్తే వాళ్ళ కుటుంబం ఇంకా ఆనందపడి మోర్ ఎఫెక్టివ్గా, మోర్ ప్రొడక్టివ్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దురదృష్టం ఇక్కడ మేనేజ్మెంట్కి తొత్తులుగా ఉన్నటువంటి కొందరు యూనియన్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కలిసి ఒక పథకం ప్రకారం వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తిగా సంఘీభావం, పూర్తిగా మద్దతుగా ఉంటాం. అసిస్టెంట్ కమిషనర్ లేబర్తో కూడా మాట్లాడాను. జాయింట్ కమిషనర్ చూస్తున్నారు, ఏలూరు నుంచి అన్నారు, వారితో కూడా మాట్లాడతాం. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. స్థానికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఇంత పెద్ద సమస్య, వేలాది మంది కార్మికులకి, వాళ్ళ కుటుంబాలకి సంబంధించినటువంటి సమస్య. దీని మీద మరి అధికారంలో ఉన్నట్టు జగన్ గారి ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలి. సో డెఫినెట్గా స్పందిస్తారని భావిస్తున్నాను. నేను కూడా కన్సర్న్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ తోటి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. జిల్లాకు వచ్చిన సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ సరోజ్ని స్థానిక ఇరిగేషన్ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరతులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేసిన ఏర్పాట్లను వారికి వివరించారు. సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులుగా తమిళనాడుకు చెందిన కె బాలసుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల పరిధిలో వ్యవహరించనున్నారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన కమల్ కాంత్ సరోజ్ కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. గుజరాత్కు చెందిన పోలీస్ పరిశీలకులు జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి గుజరాత్ క్యాడర్కి బలరాం మీనా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ స్వీకరణ ప్రక్రియ, ఈవీఎంలను నియోజకవర్గాల పరిధిలోని తాత్కాలిక గోడౌన్లకి తరలింపు, పోలింగ్ సిబ్బందికి శిక్షణ తదితర అంశాల కలెక్టర్ మాధవిలత వివరించడం జరిగింది. రాజమహేంద్రవరానికి చెందిన జానకి అనే నవల రచయిత్రి తాను రాసిన కృష్ణవేణి నవలతో పాటు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాసిన పాటల ప్రతిని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు నవల రచయిత్రి జానకిదేవి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ పాటలను ఖచ్చితంగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో అవసరమైన చోట వాడుకునేందుకు సద్వినియోగం చేస్తామనేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అటువంటి రచయిత్రి నగరానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. ఈ వయసులో కూడా కళానికి పనిచెప్పి సమాజాన్ని జాగృతం చేసే విధంగా సామాజిక స్పృహతో, బాధ్యతతో నవలలు రాయటం అభినందనీయమని కృతజ్ఞతలు తెలిపారు. ఆమె మరిన్ని నవలలు రాయాలని ఆకాంక్షించారు. జానకి గారు నవల రచయిత, పాటలు కూడా రాస్తారు. చాలా చక్కని పాటలు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆవిడ రాసి ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా దీన్ని సద్వినియోగపరుచుకొని
పార్టీకి ఎక్కడ అవసరమో ఆ పాటల్ని పాడించి ఉపయోగించుకుంటాం కూడా ఆవిడకి తెలియజేస్తూ, మరి ఆవిడ రాసిన నవల కూడా కృష్ణవేణి, ఇలా అనేకమైనవి కూడా ఆవిడ చేయడం జరిగింది. ఆవిడ మన నగర వాసిగా మనకి చాలా గర్వకారణం. ఈ వయసులో కూడా ఆవిడ ఈ కళానికి పని చెప్పి ఇలాంటివి రాయగలుగుతూ ఉన్నారంటే ఆవిడ చాలా స్ఫూర్తిదాయకం మన అందరికీ కూడా. తప్పకుండా ఆవిడ బాగుండాలని, ఇలాంటి సామాజిక స్పృహతోటి ఏదైతే బాధ్యత కలిగిన నవలన్నీ కూడా సమాజంలోకి ఈవిడి ద్వారా రావాలని, సమాజంలోని మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడకి ధన్యవాదాలు. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో పల్లంట్ల గ్రామం నుంచి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామంలో వీధి వీధిన ఎన్నికల ప్రచారం అనంతరం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో పర్యటించారు. ప్రతి గ్రామంలో అడుగడుగున హారతులు, పూలమాలలు, శాలువాలతో సత్కారం చేస్తూ దేవరపల్లి మండలం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పల్లంట్ల గ్రామంలో ఎన్నికల ర్యాలీకి ముందు స్థానిక మండల పార్టీ కార్యాలయం వద్ద వనితమ్మ కావాలి, వనితమ్మే కావాలి అనే పాటను తానేటి వనిత ఆవిష్కరించారు. అనంతరం నిర్వాహకులు సమర్పకులను అభినందించారు. మీ చల్లని ఆశీస్సులు జగనన్నకు అందించాలని కోరుతూ ప్రచార ర్యాలీ ముందుకు సాగింది. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం, గత 5 ఏళ్లలో పొందిన సంక్షేమ పాలన మళ్లీ తిరిగి పొందుదామని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను తీసుకువచ్చి గడప వద్దనే సంక్షేమ పాలనను అందించామని, మీ కుటుంబాల్లో మంచి జరిగిందనుకుంటేనే ఓటు వేయమని ధైర్యంగా చెప్పిన నేత సీఎం జగన్ ఒక్కరే అన్నారు. రాజానగరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బర్రె ఆనంద్ కుమార్ గురువారం నామినేషన్ వేశారు. వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో ర్యాలీగా వెళ్లిన ఆనంద్ కుమార్ ఎంపీడీఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన రాజకీయం చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. అధికారం అండతో కొండలు గుట్టలు తవ్వుకొని కోట్లు గడించిన వ్యక్తి ఒకవైపు, అప్పనంగా వచ్చిన సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు మరోవైపు పోటీ చేస్తున్నారని విమర్శించారు. వారిద్దరినీ ఎదిరించకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అధికారం కోసం కోట్లు కుమ్మరించి ఓట్లు కొని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకున్న అధికార పార్టీ అభ్యర్థి వల్ల, ప్రతిపక్ష అభ్యర్థి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారిద్దరికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఇదిలా ఉంటే ఇంజనీరింగ్ చదివి లా డిగ్రీ చేసిన బర్రె ఆనంద్ కుమార్ గత 15 సంవత్సరాలుగా రాజానగరం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేపర్ మిల్లు కార్మికులకు అండగా ఉంటా, లాక్డౌన్ దుర్మార్గపు చర్య అని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం. అధికార పార్టీ ప్రలోభాలకు దూరంగా ఉండండి, ఓటర్లకు ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపు. రాష్ట్రంలో పీఠం కూటమిది, ఓటమి జగన్ది, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. జగన్ పాలనతో జనం విసిగిపోయారు, 38వ డివిజన్లో ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. జగన్మోహన్ రెడ్డి పాలనతోనే ప్రజలకు సంక్షేమం, వాడవాడల డాక్టర్ గూడూరి ఆత్మీయ సమావేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.